నమస్తే అండి. ఈరోజు అయితే రాజరంపల్లి అంగడి వచ్చినాం. ఇది ఎడ్లకు సంబంధించిన అంగడి. లాస్ట్ వారం అంగడి లేదు. ఈరోజు అయితే మరిగా రేట్లు ఎట్లా ఉన్నాయనేది వీటికి ఒకసారి ఈ అంగడి అంతా తిరిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చూస్తూనే ఉండండి మా యూట్యూబ్ ఛానల్ జేసీబా యూట్యూబ్ బ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది రాజరంపల్లి అంగడి ప్రతి మంగళవారం జరుగుతుంది. ఇది జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరంపల్లి గ్రామంలో ఉంది. లాస్ట్ వారం అంగడి అనేది జరగలేదు కాబట్టి ఈ వారం అయితే వ్యాపారస్తులు చాలామంది వస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళి ఆ రేట్లు అనేది తెలుసుకుందాం. ఇవి ఏమెట్లా అన్న? మైసూర్ టైపా? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? రాయపట్నం నుంచి వచ్చిండట బాపు. ఇవి మైసూర్ ఎడ్లాట. కొమ్ములు అయితే మంచిగా ఉన్నాయి. మైసూర్ కాదా? మైసూర్ రకం మొత్తానికి అయితే కొమ్ములు మంచిగా ఉన్నాయి వీటికి. రాయపట్నం నుంచి వచ్చిండట బాపు. మరి దీనికి ఎంత చెప్తున్నారు రేటు? రేటు చెప్తారు 1,10,000 అట. నీకు మీ డాడీ చెప్పిండు ఆ రేటు? ఓకే, 1,10,000 అట వీడికి. మైసూర్ టైపు జెర్సీ ఆవానే? ఇది జెర్సీ ఆవు. ఎట్లా చెప్తున్నావు దానికి రేటు? 65,000 అట. ఈ బర్రె కూడా మీదేనా? 65 అట. ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు? పూటకు 4 లీటర్లు ఇస్తుందట. జెర్సీ ఆవు. ఏ ఊరు బాబు మనది? జైత్యాల దగ్గర మోతే నుంచి అయితే తీసుకొచ్చిండు. జెర్సీ ఆవు పూటకు 4 లీటర్లు అంటే ఒక రోజుకు 8 లీటర్లు పాలు ఇస్తుంది. మరి ఇది పిల్ల లేదా? తింది పిల్ల తల్లి ఇంకా ఈయన లేదా? ఈయనదా ఇక? ఓకే, కావాలంటే అక్కడ కూడా వెళ్ళొచ్చు. జైత్యాల దగ్గర మోతేనాట. ఏం పేరు బాబు మనది? లింగయ్య మోతే. రేట్ ఎంత చెప్తాను? 45 అట. వస్తున్నాయి ఎడ్లు. తీసుకున్నావా అన్నవి? తీసుకున్నావా? ఎట్లా? 1,40,000 అట. 1,40,000కు. ఏ ఊరు బాబు మనది? కొమ్ముగూడెం అట. ఓకే, 1,40,000 అట వీటికి. ఈ అంగట్లో ఇవే బలంగా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి. ఈ అంగడి అంతా తిరిగి చూస్తే మొత్తానికైతే అమ్ముడు అనేది పోయింది. 1,40,000. కొమ్ముగూడానికి చెందినటువంటి వ్యాపారస్తుడు వీటిని కొనుగోలు చేయడం జరిగింది. ఇక తీసుకెళ్తున్నాడు. ఇక్కడ బేరం అక్కడనే నడుస్తుంది. మొత్తం కొనుగోలు అమ్మకాలు అనేది ఎక్కడెక్కడనే జరుగుతున్నాయి. కొంటున్నారు, తీసుకెళ్తున్నారు. ఏ అవ్వ పెద్ద వ్యాపారస్తుడే వచ్చిండు పో. మొత్తం నామాలు పెట్టిండు. ఇలా ఉన్నట్టు ఇక మాకెల మల్లేసి అయితే పెద్ద వ్యాపారస్తుడే వచ్చిండు. మంగళవారం అయితే మనయేనా ఇవి? ఎట్లా చెప్తాను మరి రేటు? ఎంత? 80,000 చెప్తుండట. మంచిగా పోతాయా మరి ఇవి? కత్రానికి, నాగలికి, అన్నిటికీ పోతలేవా? మెత్తగా గమ్మతిగా వచ్చినావు. మొత్తానికి అయితే చల్లగా ఉన్నది, మంచిగా వచ్చినావుగా. నీయా మరి శ్రీకాంతియా? నీయేనా? నీ తీసుకురాలేదా? నీకు వచ్చినా కూడా అమ్ముతాడు. 80,000 అయితే చెప్తుండు రేటు. మంచి లాగేలు మంచిగా ఉన్నాయి. సవారీట్లు కూడా చేసుకోవచ్చు. ఓకే, ఎంత దీనికి రేటు? 72,000 అట.
మంచిగా అట్టకట్టున్నది, ఒంగోలు గీత లెక్క. నువ్వెంత అడిగినాం? ఆయన 61 అడిగిండు, వీళ్ళు 70 చిల్లర చెప్తా 61 అడిగిండు. వీటికైతే 1,30,000 చెప్తుండు. $1,30,000 అట. వ్యవసాయానికి మంచిగా పనిచేస్తాయట. ఈ వారం అయితే వీటికి 1,00,000 చెప్తుండు. నెక్స్ట్ వారం పెరగచ్చు తగ్గచ్చు, ఎప్పటి రేట్లు అప్పుడే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు రేట్లు చెప్పండి. అన్నా ఎట్లా చెప్తున్నావు రేటు ఎట్లా చెప్తాను? 1,30,000 మొత్తం 1,30,000, 1,20,000 ఇలా 1,40,000, 1,50,000 దాకా ఉన్నాయి. ఈ అంగడి అయితే ఈ వారం ఇట్లానైతే జరుగుతుంది. మీదేనా ఇది ఆవు? అది దానికి ఎట్లా రేటు? 35,000. ఎన్ని రోజులు అవుతుంది నేను? అది 4 నెలలు అవుతుందట. 35,000 అట. ఇది పని కూడా పోతుందా? ఏ ఊరు? స్తంభంపల్లి నుంచి వచ్చిండు. 36,000. ఇది ఆడిదా? పిల్ల కూడా ఆడిదేనట. ఓకే, ఇలా కావాలంటే ఇక్కడికి రావచ్చు. ఇంకేం తీసుకొచ్చినావు? అదా, అది దానికి ఎట్లా రేటు? 23. ఓకే. దీనికి 48,000 అట. ఇవన్నీ బర్రెలు, మొత్తం పిల్లలు తల్లులు బర్రెలు మంచిగా ఉన్నాయి. ఇదేంటన్నా? ఇది బర్రెనా దున్నపోతా? అవునా, బర్రెనా దున్నపోతా? బర్రెనా దున్నపోత లెక్క మంచిగా గట్టి ఉందని. ఎట్లా దీనికి ఎట్లా చెప్తాను రేటు? 48 చెప్తానవా? చూద్దాం మరి, అట్నే అనిపిస్తుంది దున్నపోత లెక్క. ఏమన్నా ఈనిందా ఈత? ఒక్కసారి అన్నా ఈనిందా? ఇదేనా? ఓకే, ఈతకుందాట. ఇది 48,000 చెప్తాడు. ఓకే, మనం ఇలా చెప్పిన రేట్లే, వాళ్ళు చెప్పిన రేట్లే ఏముండయి, మనం మాట్లాడుకోవచ్చు. ఇంచుమించు వ్యాపారస్తులకు తెలుస్తుంది. చెప్పే రేటును బట్టి ఎంతకి ఇస్తారు అనేది వాళ్ళకు తెలిసే ఉంటుంది. వాళ్ళు 50 చెప్తారు, 40 చెప్తారు. ఇక మరి ఇచ్చే రేట్లను మాట్లాడుకోవాలి. ఇక మీరు చూసేటోళ్ళకైతే, వ్యాపారస్తులకైతే తెలుస్తుంటుంది ఎంతకు వస్తుందో లాస్ట్ వన్ అనేది. ఇవైతే బర్రెలు. ఎట్లా దీనికి రేటు ఎట్లా? 95,000. పిల్ల కూడా పిల్ల తల్లి 95,000 అట. ఈ బర్రెకు ఎన్ని లీటర్ ఇస్తుంది పాలు? 3 ఇస్తుందా? 3 లీటర్ల పాలు ఇస్తుందా అట. మీయే నాన్న బర్రెలు? ఎట్లా చెప్తాను దీనికి రేటు? 96,000. 86? 96,000 అట. దీనికి పిల్లు ఉందా? దీన్ని నిన్ననే ఈనిందట. 96,000 చెప్తాడు.
ఎన్ని ఇస్తుంది పాలు ఎన్ని ఇస్తుంది? జున్ను పాలు 6 అవుతున్నాయి ఇప్పుడు. జున్ను పాలే 6 ఇస్తుంది ఒక రోజుకు, పూటకు 3. ఇంకా పెరగచ్చా? ఇంకో వారం తర్వాత పాలు అనేది ఎక్కువ ఇస్తుందట. ఇప్పుడైతే 6 ఇస్తుందట రోజుకు. ఎట్లా బాబు రేటు? దీనికి రేట్ ఎట్లా చెప్తాను? రేటు 75. 75 అట దీనికి. మంచిగా ఉంది. ఇది మన దమ్మన్నపడకు సంబంధించిన వ్యక్తి ఆయన 75,000 చెప్తాడు ఈ బర్రెకు. దీనికి ఎట్లా రేట్ ఎట్లా? రేట్ ఏం చెప్తాను? 55 అట. ఇది 55,000 అట బర్రెకు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా రాజరంపల్లి అంగడి రేట్లు ఎట్లా ఉన్నాయి అనేది మనం అన్ని ప్రతి ఒక్కటి తెలుసుకున్నాం. కాబట్టి మరో వారం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఈ వారం అయితే రేట్లు ఇట్లా ఉన్నాయి. నెక్స్ట్ వారంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీనో ఛానల్.